భారతదేశపు 80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా కాకినాడ ఎంపీడీ ఆఫీస్లో చేసుకున్నటువంటి చక్కటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో జాతీయ జెండా ఎగరవేయడం జరిగింది. 80 సంవత్సరాలు స్వతంత్ర దేశం తర్వాత ఇప్పుడు గత 10-12 ఏళ్ళుగా ఈవేళ భారతదేశం అగ్రగామి దేశంగా, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నేను చూస్తూ ఉన్నాను, అభివృద్ధి చెందుతున్న దేశమే అభివృద్ధి చెందుతున్న దేశం అంటే అలా కొన్ని దశాబ్దాలు గడిచిపోయాయి. కానీ గత 12 ఏళ్ళుగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అభివృద్ధి చెందిన దేశం అగ్రగామి దేశాల్లో ఒక దేశంగా ఇవాళ భారతదేశం పెట్టడం మోడీ గారు చాలా గర్వకారణం. అందుకనే నిన్న పెద్ద ఎత్తున హర్ ఘర్ ఘర్కి తిరంగా అన్న ప్రోగ్రాం మీద కాకినాడ ఊరిలో పెద్ద ర్యాలీ చేయడం జరిగింది. ఆ ర్యాలీతో మొన్న ఢిల్లీలో జరిగినటువంటి అల్లర్లకి సమాధానం ఇది. ప్రతి ఒక్కరికి కూడా మేమంతా కలిసి ఉన్నాం, మేమంతా ఒకటే అన్నది జాతీయ భావం చూపించడానికి ఇవాళ ఇండిపెండెన్స్ డే సందర్భంగా చూపించగలిగాం. ఇవాళ కూడా పిల్లలు కూడా చక్కగా వారి యొక్క దేశభక్తి గీతాలతోటి బాగా ఆలపించడం జరిగింది. అలాగే ఈరోజు వివిధ సేవలు అందించిన ఈ మండలంలో అందించిన అధికారులందరికీ కూడా ఎంపీడీ గారు, ఎంపీపీ గారు చేతుల మీదుగా ఇవాళ అందరికీ కూడా అవార్డులు ఇవ్వడం జరిగింది. కాబట్టి అన్ని సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం కొంచెం భిన్నంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కాకినాడ వచ్చి ఇవాళ వద్దురే జెండా ఎగరేయడం, వందనం తీసుకోవడం, అన్ని శకటాలను పరిశీలించడం, జిల్లా వ్యాప్తంగా అవార్డ్స్ ఉన్నటువంటి వాళ్ళందరికీ అవార్డ్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఇవాళ నేను ఎందుకు 80ది ఎందుకంటే గర్వపడుతున్నానంటే, నిన్న చెప్పాను మీకు, ఏదో మన చుట్టుపక్కల నేపాల్లోనో పాకిస్తాన్లోనో అలాగే శ్రీలంకలోనో జరిగినటువంటి అల్లర్లు ఇక్కడ సృష్టిద్దామని ప్రయత్నం చేసినప్పుడు తిరిగి తిప్పి కొట్టగలిగింది ఈ దేశం. అది ఈ దేశం యొక్క సమర్థత. ఆ సమర్థత ఈవేళ కానీ నిన్న కానీ ప్రతి చోట దేశంలో ప్రతి చోట మేమంతా ఐక్యంగా దేశభక్తితో ఉన్నామని చెప్పి జియో పాలిటిక్స్ రీత్యా ఈ సంవత్సరం మన దేశభక్తి నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరూ నిరూపించుకుంటూ ఉన్నారు. ప్రతి చోట చక్కటి వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ముందుగా ఈ స్వాతంత్ర దినోత్సవానికి జెండా వందనానికి వచ్చేసిన మన ప్రీతమ నాయకులు ఎమ్మెల్యే పంతం నానాజీ గారికి, అలాగే ఎంపీడీఓ గారికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మండల అధికారులకు, కూటమి నాయకులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. ఈ స్వాతంత్ర దినోత్సవం ఈరోజు ఇలా ఈ జెండా ఎగరవేసుకుంటున్నాం అంటే దీని వెనకాల ఎంతోమంది త్యాగమూర్తుల ప్రతిభ ఉంది. మన మహాత్మా గాంధీ గారు అవ్వచ్చు, అందరూ కూడా ఎంతో ప్రయత్నించి మన భారతదేశానికి స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి తెచ్చారు. అదే బాటలో మనం కూడా రానున్న రోజుల్లో ఇలాగే చక్కని కార్యక్రమాలు చేసుకుంటూ మన అభివృద్ధి మార్గంలో నడిపిస్తూ, ఇప్పటికే మన ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలన్నర అయినప్పటికీ ఎంతో కూటమి అభివృద్ధి ఎంతో బాగా నడుస్తుంది. ఇంకా ముందు కూడా ఇలాగే వెళ్తుందని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ నమస్కారం.